హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. సినీ నటుడు పృథ్వీ నిన్న 'లైలా' సినిమాకు సంబంధించిన ఫంక్షన్‌లో మాట్లాడారు. ఆయన ఆ సినిమాలో యాక్ట్ చేశారు కూడా అంట. సో, ఆ సినిమా ఫంక్షన్‌లో ఆయన మాట్లాడుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను రిలేట్ చేస్తూ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రిలేట్ చేస్తూ కొన్ని వ్యాఖ్యలు చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్‌లో 11 సీట్లే వచ్చాయి. గతంలో 151 సీట్లుండేయి. సో, 151 గొర్రెలు కాస్త ఇప్పుడు 11గా మారిపోయాయి అంటూ ఏదో కామెంట్ ఆయన చేశారు. ఆ కామెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన కామెంటు అని ఎవరికైనా అర్థమవుతుంది. ఆయన కూడా దాచుకోవట్లేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి చేసిన కామెంట్‌గానే అటువంటి కామెంట్‌ని చూడాలి. సో, ఆయన చేసిన ఆ కామెంటు ఆ సినిమాకి ప్రమాదంగా మారింది. పృథ్వీ ఇటువంటి కామెంట్ చేయడం అనేది ఖచ్చితంగా నోటి దూలగానే చూడాలి. నోటి దురదగానే చూడాలి. సినిమా ఫంక్షన్‌లో రాజకీయాలు మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆ సినిమా ఫంక్షన్ ఏంటి? అక్కడ సందర్భం ఏంటి? అక్కడ ఆంధ్రప్రదేశ్‌కి రాజకీయాలకు సంబంధం ఏంటి? డెఫినిట్‌గా ఆయన మాట్లాడి ఉండకూడదు. డెఫినిట్‌గా ఆయన మాట్లాడి ఉండకూడదు ఆ విషయాలు. పృథ్వీ అనే వ్యక్తి జనసేన పార్టీకి సంబంధించిన నాయకుడిగా ఉన్నారు. జనసేన పార్టీలో అఫీషియల్‌గా చేరారు. గడిచిన ఎన్నికల్లో ఎలక్షన్ క్యాంపెయిన్ కూడా చేశారు. ఆయన బయట ఎక్కడైనా అవసరమైతే ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టుకునో, లేకపోతే సోషల్ మీడియాలోనో ఇంకెక్కడైనా ఇటువంటి కామెంట్స్ చేయొచ్చు. ఆ సినిమా గురించైనా, ఆ సినిమాలో నేను ఇలా యాక్ట్ చేశాను, ఇలా జరిగిందని బయట కామెంట్ ఎక్కడైనా చేయొచ్చు. ఇబ్బంది లేదు. బట్ వీళ్ళందరూ ఉన్న సమక్షంలో చిరంజీవి గారు కూడా అటెండ్ అవుతున్న ఒక మీటింగ్‌లో అటువంటి కామెంట్ చేయడం ఖచ్చితంగా సరైనది కాదు. అయితే ఆయన చేసిన ఈ కామెంటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులకో, కార్యకర్తలకో, జగన్మోహన్ రెడ్డిని అభిమానించే వాళ్ళందరికీ కూడా కోపం తెప్పించింది. సో, వాళ్ళు ఆ కోపాన్ని ఎవరి మీద చూపిస్తున్నారు? పృథ్వీ మీద చూపించడానికి ఏం లేదు కదా! పృథ్వీ యాక్ట్ చేస్తున్న సినిమా, పృథ్వీ అటెండ్ అయిన ఫంక్షను, ఆ ఫంక్షన్ ఏ సినిమా కోసం జరిగిందో ఆ సినిమా పైన నెగెటివ్ క్యాంపెయిన్ స్టార్ట్ చేశారు. ఇటీవల కాలంలో సినిమాల పైన నెగెటివ్ క్యాంపెయిన్ ఖచ్చితంగా సినిమా సక్సెస్ పైన కూడా ప్రభావం చూపుతోంది. చాలా బాగున్నాయనే సినిమాలు కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం కారణంగా ఇమ్మీడియేట్‌గా ఓపెనింగ్స్ ఉండట్ల. 2, 3 రోజుల పాటు ఓపెనింగ్స్ ఉండట్ల. నెగెటివ్ క్యాంపెయిన్ బాలేదంట అని జరిగే క్యాంపెయిన్, లేకపోతే ఆ సినిమాకి సంబంధించి నెగెటివ్‌గా స్ప్రెడ్ అవుతున్న వార్తలు సినిమాకి సంబంధించిన ఓపెనింగ్స్ పైన ప్రభావం చూపిస్తున్నాయి. అటువంటి ప్రభావాన్ని చాలా పెద్ద పెద్ద సినిమాలు కూడా ఫేస్ చేశాయి. చాలా పెద్ద పెద్ద సినిమాలు తీస్తున్న వాళ్ళు కూడా సోషల్ మీడియాలో ఇటువంటి సెన్సిటివ్ ఇష్యూస్ పట్ల చాలా జాగ్రత్తగా ఉంటున్నారు. ఇవన్నీ తెలిసి కూడా పృథ్వీ అటువంటి వ్యాఖ్యలు చేసి ఉండాల్సింది కాదు. బట్ ఆ వ్యాఖ్యలు పర్యవసానాలు సినిమా టీమ్‌కి ఇబ్బందిగా మారాయి. ఆ సినిమా దాదాపు 30, 40 కోట్లు పెట్టి ఆ సినిమా తీసుంటారు. సో, ఆ సినిమాలో యాక్ట్ చేస్తున్న హీరో విశ్వక్ సేన్ ఇప్పుడు టార్గెట్ అయ్యాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాకి. విశ్వక్ సేన్ సినిమాని చూడొద్దు అంటూ బాయ్‌కాట్ లైలా అనే పేరుతో ట్విట్టర్‌లో పెద్ద హ్యాష్‌ట్యాగ్ క్రియేట్ అయింది. విపరీతంగా పోస్టులు పెడుతూ ఉన్నారు. దాదాపు నేను ఈ వీడియో చేస్తున్న సమయానికి 73,000 ట్వీట్స్ చేశారు దీనిపైన. బాయ్‌కాట్ లైలా అంటూ. 73,000 ట్వీట్స్ చేశారంటే చిన్న విషయం కాదు. ఏ స్థాయిలో నెగెటివ్ స్ప్రెడ్, నెగెటివ్ క్యాంపెయిన్ జరుగుతుందో ఒకసారి ఊహించొచ్చు. కొద్దిసేపటి క్రితం విశ్వక్ సేన్ మాట్లాడడం చూసా. ఆయన మాట్లాడుతున్నప్పుడు 25,000 ట్వీట్స్ చేశారు అంటూ చాలా ఆవేదన చెందారు. అప్పటికి ఇప్పటికి అవి 73,000 అవుతున్నాయి. ఇంకా పెరిగేలాగే ఉన్నాయి. సో, ఇది సినిమా పైన ప్రభావం చూపిస్తోంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కూడా చేయాల్సిన ఆలోచన పృథ్వీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులున్నాయి. పృథ్వీ వైసీపీ పైన విమర్శలు చేస్తుంటారు. గతంలో వైసీపీలో ఉండే ఆయన పవన్ కళ్యాణ్ పైన కూడా ఇదే తరహా విమర్శలు చేశారు. సో, కొంతమంది వ్యక్తులు వాళ్ళ వ్యాఖ్యలు, వాళ్ళ నేచరు ఇదే తరహాలో ఉంటుంది. ప్రత్యర్థి పార్టీలపైన, ప్రత్యర్థి నాయకులపైన ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తారు. వైసీపీలో ఉండే ఆయన పవన్ కళ్యాణ్ పైన గతంలో చాలా వ్యాఖ్యలు చేశారు. చాలా వ్యంగ్యంగా, ఇంతకంటే దారుణంగా మాట్లాడారు. ఇప్పుడు ఆయన జనసేనలో ఉన్నారు. వైసీపీ పైన మాట్లాడుతున్నారు. బట్ ఆయన మాట్లాడిన ప్లాట్‌ఫార్మ్ రాంగ్ కావచ్చు కానీ, ఆయన మాట్లాడిన తప్పుడు మాటల కారణంగా విశ్వక్ సేన్‌ని, ఆయన సినిమాని టార్గెట్ చేయడం ఎంతవరకు సరైందో ఖచ్చితంగా వైసీపీ సోషల్ మీడియా ఆలోచన చేసుకోవాలి. సినిమా అంటే కేవలం పృథ్వీ మాత్రమే కాదు కదా! 'లైలా' అనే సినిమా కేవలం పృథ్వీ మాత్రమే కాదు కదా! కొన్ని వందల మంది టెక్నీషియన్స్ పనిచేసుంటారు. అనేక రోజుల పాటు వాళ్ళు కష్టపడి ఉంటారు. హార్డ్ ఎర్న్డ్ మనీ దానికోసం ఖర్చు పెట్టుంటారు. సో, ఈ నెగెటివ్ క్యాంపెయిన్ కారణంగా వాళ్ళందరూ ఇబ్బంది పడిపోతారు కదా! వాళ్ళందరికీ నష్టం వస్తుంది కదా! తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన హీరో విశ్వక్ సేన్, ఆయన ఆంధ్రప్రదేశ్‌లో చాలా ప్రకృతి విపత్తులు వచ్చిన సందర్భంగా మిగతా హీరోలతో పాటు వాళ్ళ స్థాయిలో కాకపోయినా తన స్థాయిలో తను డొనేట్ చేస్తూ ఉన్నారు. సో, ఆంధ్ర, తెలంగాణ వేరనే ఇది లేకుండా ఉన్నారు. ఏ రాజకీయ పార్టీకి సంబంధించిన ముద్ర లేదు. మిగతా హీరోల కన్నా రాజకీయ పార్టీలకు సంబంధించిన అఫిలియేషన్స్ ఉన్నాయి. తెలుగులో టాప్ హీరోస్ అందరికీ కూడా వాళ్ళ కుటుంబంలో గతంలో ఏదో పార్టీలో పనిచేసిన వాళ్ళు, ఇప్పుడు ఏదో రాజకీయ పార్టీతో అసోసియేట్ అయిన వాళ్ళు ఉన్నారు. బట్ విశ్వక్ సేన్‌కి ఏ రాజకీయ పార్టీతో అఫిలియేషన్ లేదు ఇప్పటికి. తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి. సో, అనేక మంది ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇక్కడ వాళ్ళు కావచ్చు, సినిమాని ప్రేమించేవాళ్ళు, సినిమానే ఉపాధిగా భావించేవాళ్ళు, సినిమానే జీవనాధారంగా భావిస్తున్న వాళ్ళు అనేక మంది ఆ సినిమా కోసం పనిచేస్తుంటారు. సో, వాళ్ళందరి కష్టం, వాళ్ళందరి కల గదా! ఓ వ్యక్తి పైన ఉన్న కోపంతో, ఓ వ్యక్తి మాట్లాడిన తప్పుడు మాటల కారణంగా ఈ మొత్తం సినిమాని టార్గెట్ చేయటం, ఈ మొత్తం సినిమా పైన నెగెటివ్ క్యాంపెయిన్ చేయటం ఖచ్చితంగా సరైనది కాదు. భవిష్యత్తులో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీకి సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఓన్ చేసుకుంటున్న వాళ్ళు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి పాజిటివ్‌గా మాట్లాడుతున్న వాళ్ళు లేరు లాంటి ఒక ఇంప్రెషన్ ఉంది. సో, ఇలాంటివి చేసుకుంటూ పోతే కొత్తగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియానే తమకు తాముగా కొంతమంది శత్రువులను ఇంకా పెంచి పోషించుకుంటూ పోతుంది.
ఈ నెగిటివ్ క్యాంపెయిన్ కారణంగా విశ్వక్షేణ్ సినిమాకి ఇబ్బంది జరిగితే జీవితాంతం వాళ్ళు ఆ సినిమా కోసం పనిచేసిన వాళ్ళు మర్చిపోరు కదా. వాళ్ళంతా నెగిటివ్గానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని చూసే పరిస్థితి ఉంటుంది కదా. అయినా ఓ పర్సన్ మాట్లాడినప్పుడు ఆ పర్సన్ పైన కోపం ఉండాలి తప్ప ఆ సినిమా పైన వాళ్ళందరి కష్టం పైన కోపం ఉండకూడదు. వీళ్ళు మీ కోపం ఖరీదు వాళ్ళందరి జీవితాలు, వాళ్ళందరి ఉపాధి కాకూడదు ఖచ్చితంగా. పృథ్వీ పైన ఎటువంటి కామెంట్స్ పెట్టుకుంటారా, ఎటువంటి టార్గెట్ చేసుకుంటారా, ఏమేం చేసుకుంటారా, దానికి ఆయన ఫేస్ చేయడానికి కూడా రెడీగా ఉంటాడు బహుశా. పృథ్వీ కూడా అవేం కొత్త కాదు. గతంలో తెలుగుదేశం పార్టీ మీడియా బాధితుడు పృథ్వీ, గతంలో జనసేన బాధితుడు కూడా పృథ్వీ. ఇప్పుడు జనసేన పార్టీలో ఉండొచ్చు. సో ఆయన ఫేస్ చేయగలడు, ఆయన్ని టార్గెట్ చేసుకోవచ్చు, ఆయన మిమ్మల్ని టార్గెట్ చేసుకోవచ్చు. బట్ సినిమాని ఇలా టార్గెట్ చేయటం, ఈ సందర్భంలో టార్గెట్ చేయటం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మంచిది కాదు. ఆ సినిమా యూనిట్ని దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు చేసిన ఒక అప్పీల్ని దృష్టిలో పెట్టుకొనైనా ఇటువంటి నెగిటివ్ క్యాంపెయిన్కి ఫుల్ స్టాప్ పెడితే మంచిది. ఫుల్ స్టాప్ పెట్టండి అని కూడా కోరుకుంటున్నా. ఫుల్ స్టాప్ పెట్టాల్సిన అవసరం ఉంది అని కూడా సూచిస్తున్నా. ఇదే వేడుకలో, ఇదే డయాస్ పైన చిరంజీవి మాట్లాడారు. ఆయన జై జనసేన అని కామెంట్ చేశారు. అది కూడా పొలిటికల్ కామెంటే. నిజానికి చిరంజీవి గారు లాంటి వ్యక్తి కూడా ఇటువంటి సినిమా ఫంక్షన్స్లో అటువంటి కామెంట్స్ చేసి ఉండాల్సింది కాదు ఖచ్చితంగా. సినిమా ఫంక్షన్స్కి వచ్చారు, ఆ సినిమా గురించో, సినిమాలో యాక్ట్ చేసిన వాళ్ళ గురించో రెండు మంచి మాటలు చెప్తే సరిపోద్ది కదా. అక్కడ జై జనసేన ఇంకేదో పొలిటికల్ కామెంట్స్ ఆయన కూడా చేసి ఉండాల్సింది కాదు ఖచ్చితంగా. విశ్వక్షేణ్ ఒక మాట చెప్పారు, సినిమా ఫంక్షన్కి మేము పిలుస్తాం తప్ప వచ్చిన వాళ్ళు ఏం మాట్లాడతారు, వాళ్ళు ఏం మాట్లాడాలి ఏంటి అనేది మేము వాళ్ళకి ట్రైనింగ్ క్లాసులు ఇచ్చి తీసుకొచ్చేది కాదు కదా. వాళ్ళు ఎందుకు మాట్లాడారో మాకు తెలియదు, మేము ఇంటెన్షన్గా మాట్లాడించలేదు అని. కొంత వాస్తవం ఉంది కావచ్చు. చాలా సందర్భాల్లో సినిమా మీద పడిపోతున్నాయి ప్రభుత్వాలు, సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేస్తున్నారు అని మాట్లాడుతూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసేలాగా మీ బిహేవియర్ ఉండకూడదు. నిన్నటి మీటింగ్లో చిరంజీవి గారు మాట్లాడినా, పృథ్వీ మాట్లాడినా ఆ కామెంట్స్ అక్కడికి అప్రస్తుతం కదా, అసందర్భం కదా. అలాంటి మాటలు మీరు అక్కడ మాట్లాడి రేపొద్దున ప్రభుత్వాలు, పార్టీలో ఏమైనా వ్యతిరేకంగా మాట్లాడినప్పుడు మమ్మల్ని ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలు సినిమా ఇండస్ట్రీని టార్గెట్ చేసేస్తున్నాయి, సినిమా ఇండస్ట్రీ ఈజీ టార్గెట్ అయిపోయింది అని తర్వాత మాట్లాడడం వల్ల ఉపయోగం ఏంటి? మీరు గౌరవంగా ఉంటే, మీరు లిప్ కంట్రోల్ చేసుకోగలిగితే అదే గౌరవం మీకు దొరుకుతుంది. మీరు ఆల్రెడీ టార్గెట్ అయి ఉన్నారనుకున్న సందర్భంలో లిప్ కంట్రోల్ లేకపోతే ఇంకా ఎక్కువ టార్గెట్ అవుతారు. అది మొత్తం ఇండస్ట్రీ పైన ప్రభావం చూపిస్తుంది. పైకి కనిపించే 4-5 ఫేసెస్కి మీకు ఫైనాన్షియల్గా ఇంకేదో ఇబ్బంది ఉండకపోవచ్చు, సినిమా పోతే పర్వాలేదు అనుకుంటారే. బట్ దాని మీద ఆధారపడి దాదాపు 1,00,000-1,50,000 మంది హైదరాబాద్ కేంద్రంగా బ్రతుకుతున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళందరూ ఉపాధి పైన కూడా ప్రభావం చూపిస్తుంది. కాబట్టి సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి కూడా సంయమనం అవసరం. ఈ సినిమా పైన తప్పుడు ప్రచారం లేకపోతే నెగిటివ్ క్యాంపెయిన్ చేస్తూ వస్తున్న వైసీపీ కూడా ఖచ్చితంగా ఆలోచన చేయాలి.